ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, టీవీలు వంటి గాడ్జెట్స్ కు పిల్లలు విపరీతంగా అలవాటు పడిపోవడం ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఈ స్క్రీన్ టైంను తగ్గించడానికి కేవలం కేకలు వేయడం లేదా శిక్షించడం వంటి పద్ధతులు పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. ఈ డిజిటల్ వ్యసనం నుంచి పిల్లలను సులువుగా బయటపడేయడానికి ఉపయోగపడే 5 సాధారణ ప్రభావవంతమైన పేరెంటింగ్ చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు తల్లిదండ్రులే రోల్ మోడల్ గా మారాలి. మనం చేతిలో ఫోన్ పెట్టుకుని పిల్లలను చదువుకోమనడం లేదా ఫోన్ పెట్టేయమనడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి మొదట పెద్దలు తమ స్క్రీన్ టైం ను తగ్గించుకోవాలి. ఇంట్లో డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ వంటి కొన్ని ప్రాంతాలను నో స్క్రీన్ జోన్స్ గా ప్రకటించాలి. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గాడ్జెట్స్ వాడకూడదనే నిబంధన పెట్టాలి. పిల్లలకు ఫోన్ ను ప్రత్యామ్నాయంగా బోర్డ్ గేమ్స్, పుస్తక పఠనం లేదా పెయింటింగ్ వంటి ఆసక్తికరమైన హాబీలను పరిచయం చేయాలి. పిల్లలతో కలిసి సాయంత్రం పూట పార్కుకు వెళ్లడం లేదా శారీరక శ్రమతో కూడిన ఆటలు ఆడడం ద్వారా వారి దృష్టిని స్క్రీన్ల నుంచి మళ్లించవచ్చు. స్క్రీన్ టైం కు సంబంధించి ఇంట్లో స్పష్టమైన కాల పరిమితులను ముందే నిర్ణయించి దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఉదాహరణకు రోజుకు 1 గంట మాత్రమే అని. గాడ్జెట్స్ ను పూర్తిగా దూరం చేయడం సాధ్యం కానప్పటికీ ఈ చిన్న చిన్న మార్పుల ద్వారా పిల్లలు టెక్నాలజీకి బానిసలు కాకుండా కాపాడుకోవచ్చు. వారి సృజనాత్మకతను పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.